హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో దాంతో పాటుగా మనకి ఈ నెలలోనైతే ఆఖరి రావడం అయితే జరిగింది. సో మన నెలాఖరులో కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఈ రోజు నుంచి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగానైతే ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి మనకి కొత్త పెన్షన్లు జమ అవుతున్నాయా లేదా పాత పెన్షన్లు జమ అవుతాయా, అలాగే ఈరోజు నుంచి అసలు కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా, అలాగే మనకి ఏదైతే గత నెలలో ఇచ్చిర్రో ఆ పెన్షన్లు అనేది కంటిన్యూ చేస్తారా అన్న దానిపై మీకోసం అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికి కూడా మనకైతే కీలకమైన శుభవార్త మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. సో ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన శుభవార్త ఏంటి, ఒకవేళ శుభవార్త మనకి ఈ రోజు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా మనకి ఒకవేళ ఈరోజు ఇవ్వకపోతే మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు అన్న దానిపై మీకోసం అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. అలాగే తాజా సమాచారం అనేది మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకు అకౌంట్లకు కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి ఈ నెలలో కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా అన్న దానిపై కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది సందేహంతో అపోహలో ఉన్నారు. మనకి ఈ రోజు నుంచి కొత్త పెన్షన్ల లేదా పాత పెన్షన్ల, అలాగే మనకి ఇక చూసుకున్నట్టయితే ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. కానీ మనకి నిన్న చూసుకున్నట్టయితే ఒక చిన్న ఆర్టికల్ అనేది అప్డేట్ అనేది మనకి న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన. సో అప్డేట్ అనేది ప్రూఫ్తో సహా మనకి ఏ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు, అలాగే మనకి ఆగస్టు నెల పెన్షన్లు కూడా ఈ నెలలో జమ చేస్తారు. కాబట్టి ఆ పెన్షన్లు కూడా ఎప్పుడు జమ చేస్తున్నారు అన్న అప్డేట్ కూడా మీకైతే వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది కట్ అయినాయో ఆగస్టు నెలలో అటువంటి వారందరికి కూడా ఏదైతే పెండింగ్ పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఆ పెండింగ్ పెన్షన్ డబ్బులు కూడా మనకి అసలు జమ చేస్తారా లేదా, పూర్తిగానైతే ఆ పెన్షన్ డబ్బులను అనేది తీసివేస్తారా అన్నదానిపై ప్రభుత్వం నుంచి మనకి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇప్పుడు చెప్పిన ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలోనైతే మీకైతే చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. అర్థమవడంతో మీకైతే ఎప్పుడు వస్తాయని అయితే ఒక ఆలోచననైతే వస్తుంది, ఎప్పటి నుంచి డబ్బులు పంపిణీ చేస్తారన్న దానిపై. అలాగే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో మీకోసం ఈ అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయని వారు ఇప్పటి వరకు వీడియోని అయితే లైక్ చేసినట్టయితే అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడంతో సహా మనకైతే ఇంకా మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది రోజు పొందాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మనకి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ మనకైతే 8-9 నెలలు అయినప్పటికీ మేనిఫెస్టోలో ఎవరైతే 2,000 రూపాయలు పెన్షన్లు అనేది తీసుకుంటున్న వారికి 4,000 రూపాయలు, దీంతో పాటుగా 4,000 రూపాయలు అనేది తీసుకునే వారికి 6,000 రూపాయలతో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం. అలాగే వచ్చిన వారం లోపలే మనకి ప్రభుత్వం అనేది మనకైతే అమలు కాగానే ప్రభుత్వం రాగానే వచ్చిన 2 నెలలకే ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలోనైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో కానీ ఆ హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేకపోయారనేది పెన్షన్ లబ్ధిదారులు అనేది మండిపడుతున్నారు ప్రభుత్వం వైపు చూస్తూ. అలాగే
దీనంగానైతే పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా గొడవలు కూడా అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే పెన్షన్లు అర్హులై ఉన్నా మనకి చాలామందికి పెన్షన్లు అనేది రావడం లేదు. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనం న్యూస్లో చూస్తున్నప్పటికీ మనకి వృద్ధురాలు 70 ఏళ్ళు ఉన్న వృద్ధుడు, అలాగే కొంతమందికి కాళ్ళు లేకపోయినా, కొంతమందికి చేతులు కట్టైన ఒక చేతి అనేది లేకపోయినా అటువంటి వారందరికీ కూడా మనకి 4 సంవత్సరాల నుంచి వారికి ఎటువంటి పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి రావడం లేదు. కానీ మనకైతే ఏమాత్రం అర్హుడు కాకుండా సో అటువంటి వారందరికీ అనర్హుల కింద ఉన్న వారికి పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు. ఇటువంటి వారందరికీ 70 ఏళ్ళు పైబడిన వృద్ధురాలకి ఇవ్వని పెన్షను ఎటువంటి మనకైతే అర్హులు కాకుండా ఉన్న అనర్హులకు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వంని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే ప్రభుత్వంని హెచ్చరిస్తున్నారు, అలాగే ప్రశ్నిస్తున్నారు. సో అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేది అందించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ అనేది, ఒక పద్ధతి అనేది చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా, అన్ని మండలాల వారీగా పెన్షన్లు అనేది ఇంటింటికి వచ్చి తనిఖీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ తనిఖీలో మనకైతే ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన ఆసరా పెన్షన్లు, వృద్ధురాల పెన్షను, వికలాంగులకు పెన్షను, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, పెలేరియా వృద్ధులకు సంబంధించిన ఇటువంటి పెన్షన్లు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారి పెన్షన్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ సర్టిఫికేట్ అనేది లేకపోతే వారి పెన్షన్ అనేది నేరుగా ఖచ్చితంగా కట్ చేస్తాం, పూర్తిగా రద్దు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఊర్లో ఉన్న, గ్రామంలో ఉన్న ప్రతి వృద్ధురాలు ఇంటింటికి వెళ్ళి, ఎక్కడైతే వృద్ధులు ఉంటారో అక్కడికి వెళ్ళి సమావేశం అనేది, ప్రోగ్రాం అనేది అక్కడ పెట్టి పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు అర్హులై ఉన్న వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, అలాగే వికలాంగులు ఉన్నారో, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వారందరినీ కలుస్తూ వారికి పెన్షన్లు అనేది వస్తున్నాయా లేదా, అలాగే దీంతో పాటుగా ఇప్పటివరకు పెన్షన్లు అనేది తీసుకున్నారా లేదా అన్న దానిపై ప్రతి అప్డేట్ అనేది, వివరాలు అనేది సేకరించిన తర్వాత మనకి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని తీసివేసిన తర్వాత ఏదైతే మనకి ప్రజా పాలనలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో ఎప్పుడైతే ఇస్తున్న 2,500 రూపాయలు, అలాగే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, దీంతో పాటుగా 6,016 రూపాయలు అనేది ఎవరైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరికీ సర్వే అనేది తీసుకున్న తర్వాత, వారిని అందరినీ చెక్ చేసిన తర్వాత వారు అర్హులా కాదా అన్నది చేసిన తర్వాత మనకి అర్హులైతే వాళ్ళందరినీ కలుపుకొని లిస్ట్ అనేది జిల్లాల వారీగా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత వారి దగ్గరున్న వారి మండల్లో, వాళ్ళ ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీకి ఆ లిస్ట్ అనేది పంపించడంతో మనకైతే ఆ లిస్టులో ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు ఏటీఎం కార్డు లాగా ఉండే పెన్షన్ కార్డు అనేది వారికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ పెన్షన్ కార్డు అనేది చూపిస్తేనే మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా, మనకి పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఆ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి ఈ నెలలో మనకైతే ఈ రోజు నుంచి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగానైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు జమ చేస్తున్నారు. మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేసేసరికి మనకి ఇంకో నెల టైం అనేది, ఇంకొక నెల సమయం అనేది పట్టొచ్చని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి సీతక్క గారు మనకైతే ఒక సమావేశంలోనైతే అప్డేట్ అనేది వాళ్ళైతే ఇచ్చారు. ఈ నెలలో కూడా పాత పెన్షన్లు జమ చేయడంతో మనకైతే అప్డేట్ అనేది మీకైతే అర్థమైతే అనుకుంటున్నాను. సో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కారణంగాను, లోపాల కారణంగాను ఉన్నందుగా మనకి పెన్షన్లు అనేది, కొత్త పెన్షన్లు అనేది మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగానైతే అప్డేట్. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.